హైదరాబాద్ బాచుపల్లి వాసవి అర్బన్ అపార్ట్మెంట్ వద్ద కొనుగోలుదారులు ఆందోళన చేపట్టారు. నిర్ణయించిన నిర్మాణ గడువు పూర్తయినా ఇప్పటి వరకు అపార్ట్మెంట్లు అప్పగించలేదని కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్లను అప్పగించకపోవడంతో ఇంటి అద్దెలతో సతమతమవుతున్నామని ఆవేదన చెందారు. ఎన్నిసార్లు కాంట్రాక్టర్లను మేనేజ్మెంట్ను సంప్రదించినా సరైన స్పందన రాలేదని ఆరోపించారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు, సంబంధిత విభాగాలు తక్షణం దృష్టి సారించి స్పష్టమైన హ్యాండోవర్ సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్ళు మాకు సెప్టెంబర్ లో ఇస్తాను అన్నారు. మాకు జూన్ కే అయిపోయింది. వాళ్ళు చెప్పిన టైం 6 months ఎక్కువ అవుతుంది ఎక్స్ట్రా అని. తర్వాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 25 అని చెప్పారండి. 20,000 రెంట్ కడుతున్నారు. కాంపన్సేషన్ వాళ్ళు ఇస్తానని 7,000. ఆ కాంపన్సేషన్ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చెయ్యరు. సెటిల్మెంట్ కూడా చెయ్యరండి. వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు మభ్య పెట్టడానికే. ఇచ్చే వాళ్ళైతే కాంపన్సేషన్ ఎవ్రీ మంత్ మా అకౌంట్స్ లో వేయండి. మీరు ఈఎంఐ కట్టుకుంటున్నారు కదా నెల నెల. మీరు డిమాండ్ ఎట్లయితే రైజ్ చేసుకుంటారో మీ టైం అయితే మా టైం అయిపోయింది. మాకు కాంపన్సేషన్ పే చేయండి. మాకు డెలివరీ ఇచ్చిన టైం 2024 డిసెంబర్ అండి. మేము ఈఎంఐస్ కట్టుకోలేకపోతున్నాము. తీసుకునే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. దయచేసి మాకు సపోర్ట్ కావాలి సార్. పేదవాళ్ళమే ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మాకు కూడా అర్థం చేసుకోండి. మాకు జస్టిస్ జరిగేటట్టు చూడండి సార్. మాకు 1 time డెలివరీ కావాలి. ఆల్రెడీ 2 సంవత్సరాలు డిలే అయింది. నా హార్డ్ ఎర్నింగ్ మనీ 10 years సేవింగ్స్ మొత్తం ఇంట్లో వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా నేను ప్రతి ఒక్క నాకు కష్టపడిన మొత్తాన్ని నేను ఇంట్లో సంపాదించాలి. నేను సంపాదించుకున్నాను. నా సొంత ఇల్లు కావాలని చెప్పి నేను మొత్తం తీసుకుని ఇక్కడ పెట్టాను. ఆఖరికి నా పెళ్లిలో నా వైఫ్ ఉన్న గోల్డ్ కూడా అమ్మేసి, మొత్తం గోల్డ్ అమ్మేసి 15 లక్షలు గోల్డ్ అమ్మేసిన డబ్బులతో కూడా ఇక్కడ పెట్టి నేను కొనుక్కున్నాను ఫ్లాట్ ని. ఈ రోజు వాళ్ళు మాకు ఇచ్చిన టైం లైన్ ఫస్ట్ తీసుకున్నప్పుడు 24 నుంచి 25 ఆగస్ట్ అన్నారు. 6 months అన్నారు. 6 months నుంచి 25 డిసెంబర్ వరకు డిమాండ్ చేస్తుంటే సీఆర్ఎం దగ్గర నుంచి రెస్పాన్స్ రాదు. మేము కోర్టుకు వెళ్తారా? ఎలాంటి ఇంత బంచ్ చూపించాడు అభిషేక్. లిటరల్లీ ఇంత ఫైల్, ఇదిగో ఈ ఫైల్ మొత్తం కేసులే. ఏం చేసుకుంటారు? మా దగ్గర లాయర్లు ఉన్నారు. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇది. మీరు వెళ్తారా? వెళ్ళండి. ఎన్ని కేసులునే మాకు తెలుసు, మేము చూసుకుంటామన్నాడు అభిషేక్.